హజ్రత్ బల్ పవిత్రమైన స్థలం అని అర్థం. ఆ పవిత్రతని తీసుకొచ్చిన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీని నిలువునా దోచుకున్నారు మొఘల్స్. మొహమ్మద్ ప్రవక్త యొక్క సక్సెసర్ ఫ్యామిలీ ఇది అని తెలిసి కూడా వీళ్ళపైన కూడా దండెత్తి వీళ్ళ సర్వాన్ని దోచుకున్నారు వాళ్ళు. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైతే ఈ పవిత్రతను కాపాడే బాధ్యత తీసుకున్నారో ఆయనని ఔరంగజేబ్ ఖైదు చేసి ఢిల్లీ జైలు నుంచి ఆడ బంధించిన తర్వాత ఆ జైల్లోనే ఆయన చంపబడ్డాడు. ఎవరో ఈ పవిత్రమైన కేశాల్ని దొంగలించారు. అప్పటి ప్రధాని అయిన నెహ్రూ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇప్పటి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులని చంపండి అని మాస్ మొదలుపెట్టారు. దీనికి సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లింసే, అధికారంలో ఉన్నది ముస్లింసే. కానీ అక్కడ దొంగతనం జరిగితే చనిపోయిన వేలాది మంది ఎవరు, నిలువు నీడ లేకుండా పోయిన లక్షలాది మంది ఎవరు? ఏదైతే దొంగలించబడ్డదో అది వారం రోజులల్లో సిబిఐ వచ్చిన తర్వాత దొరికింది. కానీ అప్పుడు ఏదైతే చిచ్చు రేగిందో ఇప్పుడు 60 సంవత్సరాలు అవుతుంది. 1963 నుంచి ఇప్పటి వరకు ఆ చిచ్చు చల్లారలేదు. ప్రసాద్ స్కీమ్ ద్వారా దీని పునరుద్ధరణ అండ్ సంరక్షణ కోసం అని చెప్పేసి 45 కోట్లు మోడీ సర్కార్ శాంక్షన్ చేసింది. ఏ నోటు మీద కూడా నేషనల్ ఎంబ్లం లేకుండా రాదు కదా. మతపరమైన కార్యక్రమంలో ఇదెందుకు వాడుతున్నారు మరి? అప్పుడు వద్దన అనరా? ఎంతమంది ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ కడితే వచ్చినాయి ఆ పైసలు? హజ్రత్ బల్ ఇనాగ్రేషన్ కోసం అని ఫ్లెక్సీలు వేయించుకున్నారు కదా, ఆ ఫ్లెక్సీలల్లా నెత్తి మీద వేసుకున్నారు కదా మరి ఎంబ్లం. మరి అక్కడ ఎందుకు వేసుకున్నారు? ఏదైతే అశోక చిహ్నం ఉందో మన నేషనల్ ఎంబ్లం, దాన్ని పలగొట్టేంత వరకు హజ్రత్ బల్లా ఏం జరిగింది? ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణలో చూద్దాం.